Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు 125వ కీర్తన 1వ వచనం ధ్యానించుకుందాం. యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. పచ్చని కొండలు మరియు పొలాల మధ్య మార్టిన్ క్లియర్ అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం రాళ్లతో నిర్మించిన వీధులు మరియు మట్టితో కప్పబడిన ఇళ్లతో నిండి ఉంది. ఆ గ్రామంలో క్లారా అనే యువతి ఉండేది. ఆమె దృఢ విశ్వాసం మరియు ఆత్మధైర్యం కలిగినది. ఆమె తండ్రి యుద్ధంలో చేరడం వల్ల ఆమె మరియు ఆమె తల్లి తమ చిన్న పొలాన్ని చూసుకునేవారు. వారు ఎదుర్కొనే సవాళ్లు క్లారా తన తల్లి మరియు గ్రామస్తులకు ఆశాజనకంగా నిలిచింది. తరచుగా క్లారా దేవుని మందిరమునకు వెళ్ళేది. అది గ్రామస్తులకు ఆశ్రయపురము, ప్రార్థన చేయడానికి మరియు బయట ప్రపంచంలో శాంతి కనుగొనడానికి ఒక ప్రదేశము. ఆమె దేవుడు వారి కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మేది. ఒక దురదృష్టకరమైన రోజు సమీప గ్రామం గురైనట్లు తెలిసింది. గ్రామస్తులు హృదయాలలో భయం మరియు ఆందోళన కలిగింది. అప్పుడు క్లారా గ్రామస్తులకు దేవుని మందిరంలోనికి సమావేశానికి పిలిచింది. క్లారా నిలబడి అందరితో, దేవుడు మనతో ఉన్నాడు, మనకు రక్షణ కలిగిస్తాడు, నమ్మకం ఉంచమని చెప్పింది. మనము ఏక మనసు ఏకస్వరంతో ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడని, మన విశ్వాసం వ్యర్థం కాదని నమ్మకంతో చెప్పింది. గ్రామస్తులు క్లారా మాటలు విని సమాజంగా కూడి ప్రార్థించారు. రోజులు వారాలు మారి ఆక్రమణలు మరింతగా పెరిగాయి. క్లారా తన విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోలేదు. శాంతి రక్షణ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. సైనికులు గ్రామంలో ప్రవేశించారు. క్లారా ముందుకు వచ్చి, మేము ఒక శాంతియుత గ్రామం, మేము నీ కృపను కోరుతున్నామని ధైర్యంగా గట్టిగా స్వరంతో చెప్పింది. ఆమె మాటలకు సైనికులు ఆగిపోయారు. వారు ఆలోచిస్తూ, మేము నీ మాటలు ఎందుకు వినాలి అని ఒక సైనికుడు అడిగాడు. ఎందుకంటే మన అందరం మానవులము, మనందరికీ కావలసిన భద్రత, ప్రేమ మరియు ఒకరినొకరు పిలవడం. మేమీ శత్రువులు కాదు, మేము కేవలం ఈ అస్థిర ప్రపంచంలో జీవించడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు మా ప్రాణాలను కాపాడి వారు మరియు దయాకరుణ చూపించిన వారు అవుదురు. క్లారా మాటలకు సైనికులు కత్తిని కిందకు ఉంచారు. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సైనికుడు, మాకు కావలసినవి తీసుకుంటాము, మీకు ఏ హాని చేయమని చెప్పాడు. అప్పుడు గ్రామస్తులు క్లారా దగ్గరకు వచ్చి ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజు నుండి మార్టిన్ క్లియర్ స్థిరత్వం మరియు విశ్వాసానికి ఒక చిహ్నంగా మారింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దిన నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. యెహోవా యందు నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురని మీరు మాతో మాట్లాడిన వారై ఉన్నారు. మా నమ్మికను, మా విశ్వాసమును నీ మీద నుండి తొట్టిల్లిపోనీయకోకుండా జీవిత క్రమములో ఉన్న ఏ యొక్క పరిణామాలలో కూడా అటు విశ్వాసాన్ని కదలనీయకోకుండా స్థిరులముగా ఉండుటకును, మరి ప్రత్యేకముగా నీ యందు స్థిరత్వము కలిగి బ్రతుకుటకును కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. నీ కృపను ధారాళముగా దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి మహిమ మీరు పొందమని యేసు ఘననామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Thank you everyone.